ఉద్ధరిస్తే సరిపోదు. నా తల్లి తండ్రి అంటే అమ్మాయి తల్లి తండ్రి లేకపోతే అమ్మాయి కూడా రాదు. కాబట్టి మద్వంశాన నా వంశము నా తల్లి వంశం కూడా ఉద్ధరింపబడాలి. ఎలా ఉద్ధరింపబడాలి? తినై సూర్యమండల పర్యంతం. తినలు అంటే నువ్వులు. కూర్చోండి. బాకి బాబాలి श्रीरामचंद्रस्य यज्ञोपवीतधारणाख्यं कर्म करिष्ये यज्ञोपवीतस्थ लक्ष्मीनारायण देवताभ्यो नमः। ओम इदं विष्णुर्विचक्रमे त्रैरानदेव समूहस्य वाकुले यज्ञोपवीतग्रन्थिषु महाविष्णु आवाहयामि। ओम तद्रुद्राज प्रदेशे नीडस्तमागत्यते भोजे मठन्दमगुरुदे द्वितीयग्रन्थिषु महारुद्रम् आवाहयामि। ब्रह्मादेवानाः पदवेकवीनां शिरविप्राणां महिषो मृगाणां శేనామృతవంతి యజ్ఞోపవీతం చేస్తారు. బ్రహ్మచర్యాశ్రమం తరువాత గృహస్థాశ్రమం ఉంటుందంటే వైవాహిక జీవనంలోకి రావడం. ఆ వైవాహిక జీవనంలోకి వచ్చేసేటప్పుడు శ్వశురదత్త ముందు బ్రహ్మోపదేశం చేస్తారు. ఉపనయన సమయంలో బ్రహ్మోపదేశం చేస్తారు. ఎవరు వధువుకి ప్రథమ గురువు అంటే తండ్రి మొదటి గురువు. ఎందుకంటే గాయత్రి మంత్రాన్ని తన దక్షిణ కరణంలో యజ్ఞోపవీతం వేసి ఉపదేశం చేస్తాడు. కాబట్టి ఎవరికైనా మొదటి గురువు తండ్రి. ఆ బ్రహ్మోపదేశం చేసేటప్పుడు యజ్ఞోపవీతాన్ని ఒకటి వేసేటప్పుడు బ్రహ్మచర్యాశ్రమం కోసం వేస్తారు. తరువాత శ్వశురదత్త అంటే మనకు ఎవరైతే కన్యాదానం చేసేటటువంటి మామగారు ఎవరైతే ఉన్నారో ఆ మామగారు కూడా ద్వితీయ యజ్ఞోపవీత దానం అంటే నీకు ఈ రోజు నుంచి గృహస్థాశ్రమ అధికారం రావాలి అని శ్వశురదత్త యజ్ఞోపవీతం అని చేస్తారనమాట. ఇప్పుడు రామచంద్రుల వారు ఇన్ని రోజులు కూడా బ్రహ్మచర్యంలో ఉన్నారు. ఇప్పుడు వైవాహికంలో కంటే రెండవ ఆశ్రమమైనటువంటి గృహస్థాశ్రమంలోకి వెళ్తున్నారు. కావున ఆ సీతమ్మ తల్లి తండ్రి అయినటువంటి జనక మహారాజు శ్వశురదత్త యజ్ఞోపవీతాన్ని వేస్తారనమాట. అందరూ కూడా ప్రార్థన చేసుకుంటూ ఒకసారి యజ్ఞోపవీతం చూపించండి. ఓం గతివాద్యం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహ పురస్కారాదో ఆయుష్యమగ్రియం ప్రతిముద్దశు ఫలమస్తుతేయః యజ్ఞోపవీతధారణముహూర్త శుభముహూర్తమస్తు. ఓం ప్రసన్నంతాభ్యేతానస్య సక్షరి వలయభిర్వరాగం అభిశుభ్రసేతదా अस्माकमिन्द्रतुल्यद्युजोषयत्सौन्यस्यान्त सौमोरते अनुक्षरारुजवस्कं दुपन्तालीभिर्सखायो यन्ते नो वरेदं समर्यमासं भगो गोम्नीया सञ्जालास्तत्यगु सुयमवस्तु देवाः इति चतुरोवरान् वधिष्ठादे ब्राह्मणानाहूया श्रीरामाय सीतां पुनीत्वम्. మీరు చెప్పాలి శ్రీరామాయ శ్రీరామాయ సీతాం పునీత్వం కర్మానుష్ఠానిదాన సప్త విప్రాహూయ భస్మ దక్షిణ ఫలతాంబూలాదికం దత్వా ప్రహిమూయాత్. ఓం కన్యావరణి గోత్ర ప్రవరోచ్చారణం. ఓం సీతాదేవి రాముల వారి కళ్యాణానికి వచ్చారు. మరి ఆ సీతాదేవి యొక్క తాతగారెవరు తండ్రి గారెవరు అనేది తెలుసుకొని వారి యొక్క కుటుంబం ఏదైతే వంశం ఉంటుందో ఆ వంశాన్ని తెలుసుకొని రామచంద్రుడి వారికి అడగాలి. అందరూ కూడా సీతాదేవి యొక్క గోత్ర ప్రమాణాన్ని కూడా గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు. మదిష్ట గోత్రోద్భవస్య. వంశం ఉద్ధరిస్తే సరిపోదు. నా తల్లి తండ్రి అంటే అమ్మాయి తల్లి తండ్రి లేకపోతే అమ్మాయి కూడా రాదు. కాబట్టి మద్వంశాన నా వంశము నా తల్లి వంశం కూడా ఉద్ధరింపబడాలి. ఎలా ఉద్ధరింపబడాలి? తినై సూర్యమండల పర్యంతం. తినలు అంటే నువ్వులు.
సాక్షాత్తు మహావిష్ణువు యొక్క పాదం దగ్గర ఉండాలి. అది కూడా ఏమిటి, నరకంలో ఒకవేళ పడి ఉంటే అది కూడా ఎలాంటి నరకాలు అని చెప్తారు అంటే 28 మహాపాతక నరకాలు ఉంటాయన్నమాట. అలాంటి 28 మహాపాతక నరకాల లోకంలో ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి నరకాలు ఉట్టి అంటే లేవడం అన్నమాట. నరకలోకంలో నుంచి లేచి ఇన్ని లక్షల గింజల సంవత్సరాల కాలం ఏదైతే పట్టిందో అన్ని లక్షల సంవత్సరాల ఫలితము విష్ణులోకం దొరకడం కోసము కన్యాదానం చేస్తే వచ్చేటటువంటి ఫలితము ఇక్కడ పెట్టారు. ఇంకా ఏ దానం చేసినా, గోదానం చేసినా, భూదానం చేసినా, సువర్ణ దానం చేసినా కూడా కన్యాదానం చేస్తే వచ్చేటటువంటి ఫలితం నా భూతో శ్రీరామచంద్రుడు సీతారామచంద్రుల వాడు అనేది రేపు నేను మాట్లాడలే. రామచంద్రుడి గురించి తెలుసుకున్నానా, సీతాదేవి గురించి తెలుసుకున్నానా అని అడిగినా. అంతే, నేను 2 ప్రశ్నలే అడిగింది. వాళ్ళు సీతారామచంద్రుడు ఇంకా కాలే. రామావతారం ఏ విధంగా జరిగింది అనేది నాకు కావాలి. ఎందుకు వచ్చినాడు ఇక్కడ అనేది చెప్పేవాళ్ళు. అధర్మాన్ని అంచడానికి ఎందుకున్నాడు? రాముడు పుట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? పోయి కైలాస పర్వతాన్ని ప్రకటించి ఆత్మలింగాన్ని తీసుకోవాలని అనుకున్నప్పుడు ఆయనకు శ్రీ మహావిష్ణువు మాయా రూపంలో వచ్చి ఆత్మలింగాన్ని కాకుండా అమ్మవారిని అడిగిస్తాడు. అమ్మవారిని అడిగిస్తే అప్పుడు పరమేశ్వరుడు చెప్పే మాట ఏమంటే, ఏమి జరిగినా ఆలోచించుకొని అడుగు, ఏమి జరిగినా నా జవాబుదారి కాదు తర్వాత అని చెప్తే, లేదు నేను కోరినాను అంటే సరే పద అని చెప్పి పార్వతీదేవిని వెంట పంపిస్తాడు. ఆ పార్వతీదేవి వెంట తీసుకొని వచ్చేటప్పుడు, అమ్మిలో వచ్చేటప్పుడు నారదుడు అడ్డం పడతాడు. నారదుడు అడ్డం పడి ఏమమ్మా ఈ పరిస్థితి అంటే, అప్పుడు ఆ టైంలో ఈయన రావణాసురుడు సంధ్యావనం చేసుకునే దానికి పోయింటాడు. అయితే ఏం నాదా నాకు పరమేశ్వరుడు ఈ విధంగా చేసినాడంటే, ఇందులో పరమేశ్వరుడి తప్పేమీ లేదమ్మా, నీ భార్యాభర్తలను విడదీసిన వాడు నారాయణుడు. ఆయన ఆ రావణాసుడికి మాయ పంపించేసేసి ఈ విధంగా చేసినాడు అని చెప్పి నారదుడు పార్వతీదేవితో చెప్పినప్పుడు, పార్వతీదేవి పట్టణానికి ఒక శాపం పెడుతుంది. నేను ఏ విధంగా అయితే ఇన్ని 14 క్షణాలు నేను ఆయనకు దూరంగా ఉన్నానో, భవిష్యత్తులో నువ్వు కూడా నీ భార్య ఆ విధంగానే దూరంగా ఉంటావు అని చెప్పేసి శాపం పెడుతుంది. అప్పుడు నాకు ఆహా తల్లి ఎంత మాట నాకు, లోక కళ్యాణార్థము శ్రీమన్నారాయణ రాముడుగా పుట్టడానికి కావలసినటువంటి అవకాశాన్ని ఈ రోజున నువ్వు కల్పించినావు అని. కాబట్టి అటువంటి అవకాశము మనకు రావణాసురుడి వలన ఈ విధంగా మనకు రాముడు భూమి మీద అవతరించినాడు. మా అబ్బాయి గుణగణాలు మీకు తెలుసు. వీళ్ళందరూ ఏకపత్ని వ్రతుడు అవి ఇవి అని అంటున్నారు. కూర్చోండి. కళ్యాణ గుణాభిరాముడు, ధర్మ పరిపాలకుడు అని మేమంటున్నాం. మీ అమ్మాయి గురించి ఎవరైనా చెప్తారా? అమ్మాయి గురించి అమ్మాయి గురించి సీతారాముల కళ్యాణం తీసుకొచ్చేసాయి. ఆచరణ అసలు లేదు. పేరుకు మాత్రం మన ఫోటోలు లామినేషన్ పోయినాయి, లామినేషన్ వచ్చినాయి, ఫోటోలు పోయినాయి. ఎక్కువ భాగం ఫోటోలకి ఇచ్చిన విలువ మంత్రానికి ఇవ్వడం లేదు. జై శ్రీరామ్.
జై శ్రీరామ్.